హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు ప్రసాద్, మా ఆవిడ పేరు ఝాన్సీ. ఇంకా మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఈరోజు అయితే టైం 11 అవుతుంది, వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ ప్లాన్ అయితే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. యాక్చువల్గా నేను సాటర్డే ఉపవాసం చేస్తున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక డైరెక్ట్ లంచ్ చేసి ఇంకా మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము. ఇది నా అవుట్ఫిట్ ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నా. ఈ లైట్స్ చూడండి, ఇవి మేము దివాళీకే పెడదాం అనుకున్నాం, కానీ ఆ రోజు అసలు టైం కుదరలేదు. సర్లే అని చెప్పి ఇంకా మేము ఇప్పుడు వేసామన్నమాట. ఒకసారి ఇలా మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. ఇవి కూడా అమెజాన్లోనే తీసుకున్నామండి. ఒకవేళ లైట్ ఆఫ్లో ఉన్నా కూడా చాలా బాగా వస్తుంది వెలుగు. అంటే ఇలా కనెక్ట్ అవ్వాలన్నమాట. ఇట్లా కొంచెం కనెక్ట్ చేసి ఉండాలి. లైట్ మనం దీంతో రిమోట్లో లైట్ కూడా చేంజ్ చేయొచ్చు. సో ఇలా చూడండి, రెడ్, గ్రీన్, బ్లూ ఇట్లా అన్ని డిఫరెంట్ కలర్స్ వస్తాయి. నాకు చాలా నచ్చింది, అందుకే మీతో కూడా ఒకసారి షేర్ చేసుకుందామని చేస్తున్నా. ఇలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్నమాట. మనకి ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ మనం అట్లే పెట్టుకొని ఉండొచ్చు. రిమోట్ వస్తుంది దానికి. ఇది రిమోట్ అనమాట. చూడండి, గ్రీన్ అంటే గ్రీన్ వస్తుంది, బ్లూ అంటే బ్లూ వస్తుంది, రెడ్ ఇట్లా మనం డిఫరెంట్ కలర్స్ అన్నీ చేయొచ్చు అనమాట. సో ఇది నా అవుట్ఫిట్ చూసారు కదా మీరు. అవుట్ఫిట్ వచ్చేసి నేను ఒక వీడియో కూడా చేశాను, అన్ని డ్రెస్సెస్ కలెక్షన్, న్యూ డ్రెస్సెస్ కలెక్షన్ అందులో ఉంటుంది. ఇది బాందిని శారీ తీసుకొని దాన్ని ఫ్రాక్ లా కుట్టించా అనమాట. ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది, ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర ఉంది. నేను కూడా ఒకసారి చేయించుకుందామని చెప్పేసి చేయించుకున్నా అనమాట. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు వేసుకోలేదు. ఇప్పుడు ఎలాగో టెంపుల్కి వెళ్తున్నాను కదా అని చెప్పేసి వేసుకున్నా. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్తో పేరప్ చేశాను అనమాట. అండ్ సింపుల్ మంగళసూత్రంతో స్టైల్ చేశా. సో దిస్ ఈజ్ అబౌట్ మై అవుట్ఫిట్. ఇప్పుడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాము. ఏ టెంపుల్ అనేది మేము మీకు వ్లాగ్లోనే చూపిస్తాను. సో పదండి వెళ్ళిపోదాం టెంపుల్కి. సో ఈరోజు మేము వచ్చిన టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది కూడా జూబ్లీ హిల్స్లోనే ఉంటుందండి. ఇలాంటి పెద్ద టెంపుల్స్ అన్ని జూబ్లీ హిల్స్లోనే ఎందుకు కట్టినారా అని నాకు డౌట్. మీలో ఎవరికైనా తెలిస్తే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కమెంట్స్లో చెప్పండి. ఈరోజు అయితే సాటర్డే, సో వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేసామన్నమాట. మా ఇంటి దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి అండి. సో కొంచెం వెంకటేశ్వర స్వామి అంటే సెంటిమెంట్ కాబట్టి ఈరోజు వచ్చేసామన్నమాట. మేము కూడా ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం మేము హైదరాబాద్కి వచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. మాకు ఇలాంటి ఒక టెంపుల్ జూబ్లీ హిల్స్లో ఉందని కూడా తెలియదు అనమాట. ఈ మధ్యనే తెలిసింది. సో ఒక సాటర్డే వెళ్దాం, సాటర్డేనే పర్టికులర్గా వెళ్దామని అనుకుని ఈరోజు సాటర్డే వచ్చేసామన్నమాట. సో మీ దగ్గర కూడా ఎందుకు షేర్ చేసుకోకూడదని చెప్పేసి వ్లాగ్ చేస్తున్నాను. నా వాయిస్ అయితే కంప్లీట్ చేంజ్ అయిపోయిందండి. చాలా హెవీగా జలుబు చేసింది నాకు. 3 days అయిపోయింది. ఇంకా అట్లనే ఉంటే అవ్వదు కదా పనులు అని చెప్పేసి సర్లే బాగానే ఉన్నాను, కాకపోతే కొంచెం పడిషం దగ్గు ఉందనమాట. సో అట్లనే ఇంక గుడికి వచ్చేసాము ఆ రోజు మార్నింగ్. ఆల్మోస్ట్ 10:30కి అట్లా సడన్గా అనుకున్నామండి మార్నింగ్, ప్లాన్ అయితే ఉండలేదు. సో అలా వచ్చేసాము. సో ఇదైతే టెంపుల్ అనమాట. నార్మల్గా అక్కడ పార్కింగ్ అయిపోయింటేనే ఇట్లా పైకి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్కి కూడా అంత మనకు నార్మల్ తిరుపతిలో స్టెప్స్ ఉంటాయి కదా, అలాగా స్టెప్స్కి బొట్లు కూడా పెట్టారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ టెంపుల్ మా ఇంటి దగ్గర నుంచి అయితే 15 kilometers ఉందండి. జూబ్లీ హిల్స్లో ఉంది ఇది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉంటుంది. అయినాక మరి 2 hours గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్లో టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. సో 4 నుంచి మరి 8 వరకు ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ చాలా సిమిలర్గా ఉంటుందండి మన తిరుపతికి. ఆల్మోస్ట్ అంతా సేమ్ స్టైల్లో కట్టినారనమాట మొత్తం అంతా. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ అర్చనలు అన్నీ జరుగుతున్నాయి లోపల. అండ్ సాటర్డే కాబట్టి జనాలు కూడా బాగానే ఉన్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు, బాగా వచ్చారనమాట. ఎవ్రీ సాటర్డే 11 నుంచి 2 o'clock వరకు పర్ కపుల్ 1000 rupees పే చేస్తే శ్రీవారి కళ్యాణం చూడొచ్చు అంటండి. ఒకవేళ మీరు కనుక కళ్యాణం చూడాలని ఉంటే కనుక మార్నింగ్ 11 నుంచి 2 వరకు ఉంటుందంట ఎవ్రీ సాటర్డే. సో మీరు ఆ టైంకి వెళ్ళిపోవచ్చు, మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నా ఇది. సో ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్ అనమాట. అక్కడ కోనేరు లాగా ఉంది, కాకపోతే అక్కడ వాటర్ అయితే లేవండి. మేబీ ఇంకా మెయింటెనెన్స్లో ఉందేమో కోనేరు.
ఈ మధ్య బాగానే వర్షం పడింది, అయినా లేదంటే మేబీ మెయింటెనెన్స్ అని అనుకుంటున్నాను. ఇక్కడే ఎగ్జాక్ట్ టెంపుల్కి ఆపోజిట్లోనే ఎన్టీవీ ఆఫీస్ ఉందన్నమాట. సో అదే నేను మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ మేము అక్కడ దిగింటేనే అన్ని ఎన్టీవీ ఆఫీసెస్ ఉన్నాయన్నమాట, అన్ని వ్యాన్స్ అక్కడ. జస్ట్ ఇప్పుడే టెంపుల్ నుంచి వచ్చినాము. హెవీ ట్రాఫిక్ ఉంది, 45 మినిట్స్ పట్టింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేకి. సో నెక్స్ట్ అయితే మాకు ఇప్పుడు 2 o'clock షో ఉందన్నమాట. మూవీ కాంతారాకి బుక్ చేస్తున్నాడు ప్రసాద్. కాకపోతే చాలా లేట్ అయిపోయింది, ఆల్రెడీ 1 అయిపోయింది. ఇప్పుడు తొందరగా తినేసి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. సో సీ యూ. సో మూవీ అయిపోగానే మాకు కొంచెం గార్డెనింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందండి. ఈ మధ్య అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మా ఇంటికి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. ఇది రోడ్ సైడ్ మియాపూర్లో. సో అక్కడ అన్ని ప్లాంట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఏ కాస్ట్ ఉన్నాయి, ఇంట్లోకి ఏది బాగుంటుంది, దేనికి సన్లైట్ అవసరం, దేనికి సన్లైట్ అవసరం లేదు అన్నవి డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. కొన్నిటికి సన్లైట్ డెఫినెట్లీ అవసరం ఉంటుంది, కొన్నిటికి అంత అవసరం ఉండదు అనమాట. మరి ఇంకా కొన్ని ప్లాంట్స్కి వాటర్ మనం రెగ్యులర్గా వేస్తుండాలి. ఇలా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కొంచెం కష్టం కదండి అవి మెయింటైన్ చేయడం. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ తక్కువ తీసుకునే ప్లాంట్స్ని చూస్ చేసుకోవాలన్నమాట. దాంట్లో బెస్ట్ ప్లాంట్ వచ్చేసి మనీ ప్లాంట్ అనేది ఎక్కడైనా పెరుగుతుంది. జస్ట్ మనం ఒక వేరు తెచ్చి వాటర్లో వేసినా కూడా మనీ ప్లాంట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. నాకైతే మనీ ప్లాంట్ వేయాలనే ప్లాన్ అయితే ఎప్పటి నుంచో ఉంది. సో మనీ ప్లాంట్ అయితే నేను తొందరలోనే వేయబోతున్నాను అనమాట. ఇక్కడ మేమంతా ఇక్కడ అన్ని ప్లాంట్స్ అవన్నీ కాకుండా మొత్తం అన్ని ప్లాంట్స్ అన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. మనకి కొన్ని ప్లాంట్స్ అయితే చాలా మంచిగా ఆక్సిజన్ ఇస్తాయన్నమాట. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ ఇలాంటివి. మనీ ప్లాంట్ అయితే మనకి డబల్ నార్మల్ ఒక ట్రీ ఇచ్చే ఆక్సిజన్ కంటే ఎక్కువ ఆక్సిజన్ని మనీ ప్లాంట్ ఇస్తుంది అనమాట మనకి. సో మనీ ప్లాంట్ కనుక మీరు ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లోకి చాలా మంచిది అండ్ ఆక్సిజన్ కూడా మనకి చాలా బాగా ఇస్తుంది. ఇక్కడ రోజెస్ ప్లాంట్స్ ఎంత బాగున్నాయి చూడండి. కాకపోతే వాటిని మెయింటైన్ చేయడం కష్టమని నేను కొంచెం ఆలోచిస్తున్నాను అంతే. కొన్ని చచ్చిపోతాయి అన్నమాట తొందరగా, అప్పుడు చాలా బాధేస్తుంది కదా. అందుకే ఫస్ట్ అయితే ఇట్లా మనీ ప్లాంట్ అలా చిన్న ప్లాంట్స్తోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. ఒక్కోటి మనకి నేర్చుకునే కొద్దీ కొంచెం పెద్దవి కూడా తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయము. సో ఫస్ట్ అయితే మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ వీటితో అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం రీసెర్చింగ్లోనే ఉందండి. ఇప్పుడైతే జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. మేబీ ఇన్ అ వీక్ మేమైతే ఇంట్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నాం. మినిమం 2 ప్లాంట్స్ అయితే తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడు ఖచ్చితంగా వ్లాగ్ షూట్ చేస్తాను ఏమేమి తెచ్చుకుంటున్నాం అనేది. అండ్ నేను ఏమేమి రీసెర్చ్ చేశానో అది కూడా ఖచ్చితంగా మీతో అయితే పక్కా షేర్ చేసుకుంటాను. సో ఇవన్నీ ట్రీస్ ఉన్నాయండి అక్కడ, చాలా బాగా పెట్టారనమాట. కాకపోతే అక్కడ ఉన్న ఆయనకి ప్లాంట్ పేరు తెలీదు, ప్లస్ అంటే వాటికి ఏమేమి కావాలి అంటే వాటర్ ఎంత కావాలి అవన్నీ తెలుసు, కానీ ప్లాంట్ పేర్లు అయితే ఆయనకు ఐడియా లేదు పాపము. సో ఆయన అడిగాము అండ్ ఆయనకి ఎంత తెలిస్తే అంతైతే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఈ మధ్య ద బెస్ట్ ఏంటంటే ఎక్కడైనా అమ్ముతున్నారండి ఇవి, ప్రతి రోడ్ సైడ్లో పక్కా ఉంటాయన్నమాట. సో మనకి ఈజీలీ యాక్సెసిబుల్ కూడా. మనం ఒకవేళ వెళ్ళి తీసుకోవాలనుకుంటే కాస్ట్ అయితే ఇక్కడ స్నేక్ ప్లాంట్కి 280 రూపీస్ చెప్పారండి. మనీ ప్లాంట్కి అయితే 180 చెప్పారు. నాకు అది రీజనబుల్ కాదో తెలీదు. మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి అది నిజంగా రీజనబుల్ ప్రైజా కాదా అని. నేనైతే జస్ట్ వెళ్ళి కనుక్కొని వచ్చాను అనమాట ఎంత ఉందని. సో ఇంకా రీసెర్చ్ స్టార్ట్ అయితే చేయలేదు, ఇంకా కనుక్కుంటా ప్రైజెస్ అన్ని దగ్గర. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. మీరు మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా, ఫుల్ ఈరోజు పొద్దు నుంచి ఏదో ఒకటి అయితేనే ఉందన్నమాట వర్క్. పొద్దునైతే టెంపుల్కి పోయి వచ్చాం, తర్వాత మూవీ. యాక్చువల్లీ మేము మీకు మూవీ గురించి చెప్పాలనే ఇట్లా మళ్ళీ వీడియో స్టార్ట్ చేసామన్నమాట. మూవీ ఎలా ఉందో ఫస్ట్ అయితే ప్రసాద్ చెప్తాడు, ఎందుకంటే నాకు అస్సలు అంత ఇంట్రెస్ట్ లేదండి ఆ మూవీ. ఇంకోటి ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు అట్లా ఫైట్స్ ఆ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చుతుంది. నాకు ఎప్పుడు రామ్ కామ్, కొంచెం కామెడీ, కొంచెం కూల్గా ఉండే మూవీస్ ఇష్టం అనమాట. ఫైట్స్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో ఇంకా ప్రసాద్ పోదాం. నాకు యాక్చువల్లీ 2 days నుంచి హెల్త్ బాగాలేదండి, కొంచెం ఫుల్ కాఫ్, కోల్డ్. ఆ వాయిస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. కొంచెం ఫస్ట్ డే అయితే ఫీవర్ వచ్చింది, దాని తర్వాత కోల్డ్ కాఫ్ అట్లనే ఉందన్నమాట. సో నాకు ఓపిక ఉండలేదు. ఇంకా పోదాం నీకు కూడా కొంచెం చేంజ్ అయినట్లుంటుంది, ఇంట్లోనే ఉంటే నువ్వు ఏం చేస్తావు, ఇంకా అదే మూడ్లో ఉంటామని చెప్తే సర్లే అనేసి వెళ్ళాను అనమాట. నాకైతే మూవీ ఓకే, ఒకసారి 1 time వాచ్ అనిపించిందండి. ఎందుకంటే నేనైతే కరెక్ట్ పర్సన్ కదా మూవీని జడ్జ్ చేసేకి. బికాజ్ నాకు ఆ జానర్ మూవీస్ అసలు పెద్దగా నేను చూడను, ఏదో ప్రసాద్ కోసం పోయినాను అంతే ఈరోజు. సో ప్రసాద్ చెప్తారు మీకు రివ్యూ. ఓకే, సినిమా గురించి వచ్చేస్తే యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ నేను రిలీజ్ అయినప్పుడు ఏముంటుందిలే ఏం చూద్దాం అనుకున్నాను, కానీ రీల్స్
ఫ్రెండ్స్ అందరూ చెప్పడం వల్ల సినిమా చాలా బాగుంది అంటే నాకు ఎందుకో అలాంటి సినిమాలు నాకు కొంచెం ఇష్టపడతాను. కొంచెం దేవుళ్ళ సినిమాలు, ఇలాంటి ఫైటింగ్స్, యాక్షన్ మూవీస్ ఇలాంటి నాకు చాలా ఇష్టం. కానీ ఝాన్సీకి అసలు ఇష్టమే లేదు. ఈ విషయంలో మేమిద్దరం పక్కా ఆపోజిట్ అండి. ప్రసాద్ ఫైట్స్ ఎంత ఎంజాయ్ చేస్తాడో నాకు అసలు ఇష్టం ఉండదు. నేను ఇంకా ఎలాగైనా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యింది. ఈ వీకెండ్ వెళ్దామని చెప్పాను, చూద్దాం లేకపోతే వెళ్దాం అనింది. ఇంకా అలాగే మూవీకి వెళ్ళిపోయాను. మూవీ అంతా ఓకే, బాగుంది. ఫస్ట్ హాఫ్ కానీ అంతా బాగుంది. క్లైమాక్స్ అయితే ఇంకా యాక్టింగ్, క్లైమాక్స్ నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. చాలా బాగా చేసిన 15-20 మినిట్స్ అసలు గూస్ బంప్స్ వస్తాయి. మనం అలాగే చూస్తూ ఉండిపోతాం సినిమాని. అసలు అలాంటి ట్రెడిషన్స్ కానీ ఇప్పుడు వాళ్ళు సినిమాలో కొన్ని ఊర్లో నిజంగానే చేస్తున్నారు. నేను రీసెర్చ్ కూడా చేశాను. అంటే కొన్ని యూట్యూబ్ లో రీసెర్చ్ చేశాను ఎలా జరుగుతుంది అక్కడ అంతా మొత్తం తెలుసుకోవడం అనేది ఇష్టం అనమాట. అందుకని మొత్తం అన్ని చూశాను. చూసి నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు కూడా ఇంకా నమ్ముతున్నారని. బేసిక్ గా నేను కూడా అలాంటివి నమ్ముతాను. చాలా ఇష్టం నాకు అలాంటివి కూడా. ఎందుకంటే మా ఇంటి దగ్గరే చూపించారు మీకు హోమ్ టూర్లో, ఇంటి పక్కనే పెద్దమ్మ గుడి ఉందని. ఆ గుడి దగ్గర దేవర్లన్నీ జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. దేవుళ్ళు పైలోకి రావడము, ఇలాగ అంత అరచడము, ఇలా కొన్ని ఉన్నాయి, నిజమే ఉన్నాయి. కానీ అందరూ నమ్మకపోవచ్చు. ఇవైతే నిజంగానే ఉన్నాయి. కానీ సినిమా అయితే నాకు చాలా బాగుంది. మూవీలో చాలా సార్లు నాకు 2-3 సీన్స్ అయితే భయపడి, అంటే సడన్ గా వస్తుంది అనమాట సౌండ్ వచ్చినట్లయితే పిచ్చ భయం అవుతుంది అసలు. బ్యాక్గ్రౌండ్ ఒక 2-3 టైమ్స్ కి అలవాటు అయింది అనమాట. 4th టైం భయపడలే నేను. అప్పటికల్లా ప్రిపేర్ అయ్యింది అనమాట కొంచెం. కాకపోతే బాగుంది. బీజిఎం నాకు చాలా బాగా నచ్చింది. అంటే బీజిఎం చాలా బాగుంది. సాంగ్స్ కూడా 2-3 ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా దేవుళ్ళు చూపించినప్పుడు కానీ అదంతా సీన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ సీన్స్ సూపర్. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే మేకప్ అయితే సేమ్ ఇంకా రియల్ టైమ్ లో ఎట్లా అంటే ఊర్లో ఎలా జరుగుతుందో సేమ్ అలాగే మేకప్ చేశారు. చాలా 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 బాగుంది అసలు. మొత్తానికి ఓవరాల్ సినిమా అయితే సూపర్, చాలా బాగుంది. వెళ్ళి చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూడండి. యాక్చువల్గా సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2-3 వీక్స్ అయిపోయింది. కొన్ని థియేటర్స్లో అప్పుడే క్లోజ్ చేసింది సినిమాని. మళ్ళీ రీసెంట్గా ఏ మూవీస్ లేవని చెప్పి మరీ అన్నిట్లో వేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూసాను మన యూట్యూబ్లో, ఓటీటీ కోసం వెయిట్ చేయకండి, డోంట్ మిస్ ఇట్ అని. నాకు యాక్చువల్గా నేను KGF 1 థియేటర్లో చూడలేకపోయినాను. ఏముందిలే ఏముండదు అనుకున్నాను. కానీ అది రిలీజ్ అయిపోయి అంత సినిమా అంతా అయిపోయిన తర్వాత దానికి వచ్చే టాక్ కానీ అంతా చూసిన తర్వాత అయ్యో మిస్ అయిపోయినానే, వెళ్ళలేకపోయినానే అని చెప్పి KGF 2 కూడా పక్కా KGF 2 కోసం వెయిట్ చేశాను నేను. ఎలాగైనా పక్కా వెళ్ళాలి సినిమాకి. KGF 1 మిస్ అయినాను. అది ఒక ఇప్పుడు ఏదని ఏ చూసినా KGF 2 ఏం నచ్చలేదండి. థియేటర్ లో చూసినా నాకు అంతగా అనిపించలేదు. కానీ నెక్స్ట్ టైం నేను మొబైల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూశాను. నాకు పర్లే అనిపించింది, బాగుంది సినిమా. కానీ ఝాన్సీకి అయితే అస్సలు నచ్చలేదు. ఫస్ట్లీ ఝాన్సీకి యాక్షన్ మూవీస్ అంటే అస్సలు నచ్చదు. దాంట్లో మొత్తం యాక్షన్ సీన్సే ఉన్నాయి. అందుకే ఈసారి కూడా కాంతార అందరూ బాగుంది అన్నారు. ఎందుకో నాకు మొన్నటి నుంచి చూడాలి అనిపిస్తుంది. సర్లే వెళ్ళి చూద్దాం ఒకసారి ఏవైతేనేమి అని. కానీ సినిమా అయితే నిజంగా చాలా బాగుంది. చూడాల్సిన సినిమానే అది. థియేటర్లో చూడాల్సిన సినిమానే. ఆ ఎఫెక్ట్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ థియేటర్లో చూస్తేనే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓటీటీ కోసం వెయిట్ చేయకూడదండి. థియేటర్లోనే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా స్క్రీన్స్ జరుగుతూ ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్. మేము మూవీ అంతా అయిపోయినాక డీమార్ట్కి పోయినాం అనమాట. డీమార్ట్లో ఒక చిన్న గ్లాస్ది జ్యూస్ తాగుతారు కదా, అది తెచ్చుకున్నాను. మీకు చూపిస్తాను ఇప్పుడు. నేను చాలా రోజుల నుంచి ఇది కావాలనుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్య నేను కొంచెం బీట్రూట్ జ్యూస్ తాగడం స్టార్ట్ చేసినాను. సో దానికోసం అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట. ఇది అదే మీతో ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. సో ఇదే అండి ఈరోజుకి వ్లాగ్. ఇప్పుడే వచ్చినామన్నమాట మేము, ఇంకా అంతా అయిపోయి. సో ఇంకోటి చెట్ల దగ్గర కూడా వెళ్ళామండి. మీరు బ్లాగ్లో చూసే ఉంటారు. కొంచెం ఇండోర్కి ప్లాంట్స్ తెచ్చుకుందామని అయితే అనుకున్నాము. వాటికి అంతా చూసి వచ్చినామన్నమాట. ఇప్పుడు ఇంకొంచెం రీసెర్చ్ చేసి ఒక 2-3 డేస్లో వెళ్ళి ప్లాంట్స్ తెద్దామని అనుకున్నాము. అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా వ్లాగ్ చేస్తాను. ఏమేమి తీసుకున్నాను, వాటి గురించి నేను ఏమేమి రీసెర్చ్ చేస్తున్నాను అనేది కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో ఈ వ్లాగ్ అయితే అంతే అండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం పక్కా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.